మనం ఇప్పుడు క్లాస్లో చాలా వాల్యుబుల్ క్లాస్ చెప్తున్నాను మీకు. ఈ క్లాస్ ఏంటంటే ఎప్పుడు కూడా మనం డ్రాయింగ్ గురించి చెప్పుకుంటున్నాం, డ్రాయింగ్ చేస్తున్నాం. కానీ చాలా మందికి తెలియదు ఏంటంటే కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఉదాహరణకి కొన్ని కలర్స్ ఉంటాయి, ఆ కలర్స్ ఆ చార్ట్కి కానీ మనిషికి కానీ సూట్ అవ్వదు. ఉదాహరణకి బ్లాక్ చార్ట్ ఉందనుకో, బ్లాక్ చార్ట్ మీద మనం ఏమన్నా రాసామనుకో అది కనబడదు. వైట్ షీట్ మీద వైట్ పెయింట్ అయితే కనబడదు. అంటే ఏంటి దాని అర్థం? వైట్ కలర్ మీద వైట్ సెట్ అవ్వలేదు, బ్లాక్ కలర్ మీద బ్లాక్ కలర్ సెట్ అవ్వలేదు. అవునా కదా? సో సేమ్ అలాగే కొన్ని కలర్స్ చెప్తున్నాను. ఈ కలర్స్ గుర్తుపెట్టుకోండి, మీరు ఏ డ్రాయింగ్ అయినా సులువుగా వేసేస్తారు. మనకి చాలాసార్లు చాలామందికి తెలియక ఏం చేస్తారంటే వాస్తవానికి అన్ని కలర్లు ఒకటి అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ ఉంది, రెడ్ కలరు, ఆరెంజ్ కలరు, పింక్ కలర్ మూడు ఒకలాగే ఉంటాయి. తర్వాత లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, దానికన్నా ముందు ఎల్లో, మూడు దగ్గర సంబంధం ఉండదు. నెక్స్ట్ గ్రే కలరు, బ్లాక్ కలర్, స్కై బ్లూ, డార్క్ బ్లూ, దగ్గర సంబంధం ఉన్నటువంటి కలర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మీకు ఒక చెట్టు డ్రా చేస్తున్నారు, సగం గ్రీన్ వేసారా, గ్రీన్ కలర్ అయిపోయింది మీ దగ్గర. అప్పుడు ఏం చేస్తాం? 2 కలర్స్ కలిపితే గ్రీన్ వస్తుంది. ఆ కలర్స్ చాలా గుర్తుపెట్టుకోండి మైండ్లో. ఏమీ లేదు, గ్రీన్ కలర్ కావాలి అంటే మనకి బ్లూ కలర్కి కొంచెం ఏమి యాడ్ చేద్దాం? ఎల్లో యాడ్ చేయాలి. ఎల్లో ప్లస్ బ్లూ కలర్ ఏమవుతుంది? గ్రీన్ కలర్. ఇప్పుడు చెట్లు ఆకులు వేసారు, సగం వేసారు, గ్రీన్ కలర్ అయిపోయింది. ఇప్పుడు ఆ గ్రీన్ కలర్కి మనం డైరెక్ట్కి ఈ 2 కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే బ్రౌన్ కలర్ అయిపోయింది, చెట్టు కాండం వేసారు, బ్రౌన్ కలర్ మీ దగ్గర లేదు. అప్పుడు ఏం చేస్తారు? బ్రౌన్కి రెడ్, ఆ తర్వాత బ్లాక్ కలర్ మిక్స్ చేయాలి. ఇది చాలా మందికి తెలియలేనటువంటి కలర్. ఇక అంతకన్నా చాలా ఇంపార్టెంట్ కలర్ ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఆ కలర్ ఏంటంటే మనిషికి వేసే కలరు స్కిన్ కలర్. ఈ స్కిన్ కలర్ దగ్గరగా 3 రకాలు 2 రకాల, ఒక రకమైన చూస్తే 2 రకాలు. మనుషులందరిలో 2 రకాలు ఉంటారు, మీకు తెలుసా? ఏంటి? ఫస్ట్ది వైట్ స్కిన్, రెండోది బ్లాక్ స్కిన్. చాలా మందికి తెలియదు ఏంటంటే సార్ ఆ అబ్బాయి కానీ ఆ అమ్మాయి కానీ చాలా వైట్గా ఉందంటారు. ఏం కాదు, అంత వైట్ కాదు. వైట్ అంటే పేపర్ వైట్. పేపర్ అంత వైట్ ఉంటాడు, దాంట్లో బ్లడ్ లేకుంటే. ఇంకొకటి ఏమంటాడు? ఓ సార్ వాడికి కర్రీ ఎదవా, బ్లాక్, అంత బ్లాక్లో ఉంటాడండి అంటారు. అంత బ్లాక్లో కూడా ఎవడో ఉండదు. ఉదాహరణకి బ్లాక్ బ్యాగ్, బ్లాక్ డ్రెస్ ఇక్కడ పెట్టి చూడండి. ఒకవేళ ఇది ఫేస్ బ్లాక్ అయిపోతుంది అనుకో, ఈ బ్యాగ్లో కలిసిపోవాలి, కనపడకూడదు. కానీ హెయిర్ కనబడుతుంది, బ్లాక్ వేరే ఉందంటే ఆ బ్లాక్ వేరే కలర్. మరి ఆ స్కిన్ కలర్కి బ్లాక్ కలర్కి ఏమేమి కలిపితే వస్తుందంటే ఏమీ లేదు. సింపుల్గా కొంచెం ఫస్ట్ వైట్ కలర్ తీసుకోండి. ఆ వైట్ కలర్లో కొంచెం ఏం చేస్తారంటే ఎల్లో కొంచెం వేయండి, దాంట్లో మళ్ళీ రెడ్ కలర్ వేయండి. ఇప్పుడు ఎన్ని కలర్లు కలిపాం? ఫస్ట్ వన్ వైట్, ఎల్లో, థర్డ్ వన్ రెడ్ కలర్. ఈ 3 కలిపితే మంచి స్కిన్ కలర్ వస్తుంది. కానీ ఎంత పడితే అంత కలిపేకూడదు. వైట్ ఎక్కువ వేయాలి, ఎల్లో రెడ్ తక్కువ వేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇది వైట్ స్కిన్ బాగా ఉన్నవాళ్ళకి వస్తుంది. ఇప్పుడు ఎవడో అడిగాడు నన్ను, సార్ ఆ అమ్మాయి ఎవరినో మటర్ చేసి వచ్చిందండి, ఎర్రగా అయిపోయిందండి మొక్క అంటాడు. రెడ్గా అయిపోయింది
అప్పుడు ఏం చేయాలి? వైట్ ఎల్లో తక్కువ వేసి రెడ్ ఎక్కువ. ఇంకొకటి అంటాడు, ఈ అమ్మాయి మీద అమ్మోలు వాలేసిందండి, మొత్తం అంతా ఎల్లో కలర్ అయిపోయింది ఫేస్ అంటారు. ఇప్పుడు ఏం చేయాలి? కలర్లో ఎల్లో రెడ్ తక్కువ, వైట్ ఎక్కువ వేయాలా? మరి ఏం చేయాలి? వైట్ రెడ్ తక్కువ వేసినప్పుడు ఎల్లో కలర్ ఎక్కువ వేయాలి. ఇప్పుడు స్కిన్ మారుతుంది. నెక్స్ట్ ఇప్పుడు వీడు వైట్ స్కిన్ అనుకోండి, ఈ వైట్ స్కిన్కి ఇప్పుడు ఏంటంటే బ్లాక్ స్కిన్ అవసరం. ఇప్పుడు ఈ బ్లాక్ స్కిన్ ఎప్పుడు వస్తుంది అంటే ప్యూర్ బ్లాక్ వేయకూడదు. ఈ ప్యూర్ బ్లాక్లో మరి ఏం వాడాలి? బ్లాక్ వేయకుండా ఇందాక 3 కలర్లు వేసాం కదా, ఎల్లో, నెక్స్ట్ రెడ్, వైట్, 3 కలర్లతో పాటు లైట్గా బ్రౌన్ యాడ్ చేస్తే మనకి బ్లాక్ స్కిన్ వస్తుంది. బ్లాక్ స్కిన్ అనకూడదు, చామన్ ఛాయ. కానీ చాలా మంది తెలియక ఏం చేస్తారంటే బ్లాక్ స్కిన్ అనగానే బ్లాక్ వేసేస్తారు. బ్లాక్ యూజ్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందమ్మా? ఉదాహరణకి ఇంత బ్లాక్గా ఉన్నాడు అనుకో, ఓ రూమ్లో పంపించాం, తొడుపులన్నీ వేసేసాడు. అప్పుడు వేసేస్తే బ్లాక్ ప్యాంటు బ్లాక్ షర్ట్ వేసుకున్న పళ్ళే కనిపిస్తాయి, అవునా? అలా కదా వెలుగులోకి వచ్చాడు అనుకో, వాడి స్కిన్ బ్లాక్ అయినా కళ్ళు వేరే, ముఖం వేరేగా కనిపిస్తుంది. అంటే ఫుల్ బ్లాక్లో ఎవరో ఉండరు. అర్థమైందమ్మా? సో ఇప్పుడు నేను 5 పాయింట్లు మీకు చెప్పాను. ఫస్ట్ వన్, గ్రీన్ కలర్కి చెట్లకు వేసేటప్పుడు గ్రీన్ కలర్ అయిపోతే దానికి 2 కలర్స్ మిక్స్ చేయాలన్నా. ఏమేంటి? ఫస్ట్ బ్లూ అండ్ ఎల్లో. నెక్స్ట్ బ్రౌన్ కలర్ అయిపోయింది మన చెట్టు కాండానికి. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఫస్ట్ వన్ రెడ్, బ్లాక్, గుర్తుపెట్టుకోండి. ఈ 2 వేస్తే బ్రౌన్ కలర్ వస్తుంది. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, మనం చెప్పుకున్న దాంట్లో స్కిన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. ఈ స్కిన్ కలర్స్కి 3 కలర్స్ యాడ్ చేయాలి. ఫస్ట్ వన్ ఫస్ట్ వైట్, రెండో ఎల్లో, థర్డ్ వన్. ఇప్పుడు బ్లాక్ స్కిన్ కావాలి. వైట్ కలర్, ఎల్లో కలర్, రెడ్ కలర్, నెక్స్ట్ వన్ బ్రౌన్ కలర్. ఈరోజు మనం 4 కలర్ కాంబినేషన్లో 4 నేర్చుకున్నాం. గ్రీన్ కలర్, బ్రౌన్ కలర్ ఎలా వస్తుంది, స్కిన్ కలర్ ఏ మిక్స్ చేస్తే వస్తుంది, బ్లాక్ స్కిన్ ఏ మిక్స్ చేస్తే వస్తుంది. ఓకేనా? సో మీరు డ్రాయింగ్ చేసేటప్పుడు ఇప్పుడు చెప్పే కలర్ కాంబినేషన్ యూజ్ చేసుకోండి. నేను నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఒక 4 or 5 ఒక మంచి కలర్ చెప్తాను. ఆ కలర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. మీకు కాంపిటీషన్స్ కానీ, లేదా నా ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు కానీ, లేదా చార్ట్లు వేసేటప్పుడు కానీ చాలా యూజ్ అవుద్ది. ఇవి మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా కలర్ కాంబినేషన్ మీద ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా ఐడియా ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ.